పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. ప్రజా పాలన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన పేరుతో ఇవాళ అభయస్థంలో ఉన్న 6 గ్యారంటీ పథకాలను ఇవాళ ప్రజలకు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఎలా కొనసాగిస్తారు, ఎలా ప్రజల ముందుకు వారికి అందించే ప్రయత్నం చేస్తారు. మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే అన్న. అని చెప్పండి అన్న, ఈ ప్రజా పాలన అనేది వాటి నుండి ప్రారంభించారు, ఎలా తీసుకెళ్తారు? బ్రహ్మాండంగా ఉండబోతున్నది. ప్రజాపాలన అంటే ప్రజాపాలన తిరిగి ఉంటుంది, అదే కాంగ్రెస్ పాలన. ప్రజల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్స్ కూడా ఇంటింటికి వెళ్ళి అధికార యంత్రాంగం, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులను మాత్రమే పంపించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నది అంటే కులం చూడలే, మతం చూడలే, రాజకీయ పార్టీలు ఏవని చూడలే, ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తెల్ల రేషన్ కార్డు కానీ అప్పుడు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు బంద్ అయినాయి, దుకాణాలు అన్నీ బంద్ అయినాయి. 2 రోజులకు పథకం వస్తుంది, దళిత బంధు నోటు అంటాడు, బీసీ బంధు నోటు, రాత్రి కానీ మందు పథకం అంటాడు. ఈ దుకాణాలు రోజుకోటి చెట్టు తప్ప ఏవి లేవి. వీళ్ళు కేవలం మాయ మాటలు చెప్పి కడుపులు నింపి అప్పులు తయారు చేసింది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. మేము గతంలో ఏం చేసినామో చెప్పినాం, ఏం చేయబోతానమో కూడా చెప్పినాం. అది 100 రోజులలో అని చెప్పి 30 రోజులు కాకముందుకే మేము ప్రారంభించినాం. మేము వెళ్ళి ప్రజల దగ్గర ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోండి, దాంట్లో ఆప్షన్స్ ఇచ్చినాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫామ్స్ ప్రింట్ అయ్యి ప్రతి ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు రాసుకోమని చెప్తున్నాం. ఏంటి అంటే సదస్సులు నిర్వహిస్తున్నారు రేపటి నుండి, అంటే ప్రజల సమక్షంలో ఎవరు అర్హులు ఎవరు కాదని చెప్పడానికా, లేకపోతే అవగాహన కోసం ఎందుకండి? ఫామ్ పట్టుకొచ్చి మీరు ఎలిజిబిలిటీ ఉన్నది, ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్నది అనుకోండి, ఎలిజిబిలిటీ ఉన్నది, దాంట్లో అర్హులు ఎవరు అనేది అధికారులకు తెలిసేది కదా, రాజకీయ నాయకులం కాదు కదా. మేము పోయి వాళ్ళ తీరుగా టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దని పెట్టుకోలేదు దుకాణం. మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఓపెన్గా పెడుతున్నాం. మేము షార్ట్కు వీళ్ళు రూమ్లలో కూర్చొని వీళ్ళు చేసింది అవి మేము ఓపెన్గా రోడ్డు మీదే పెడతాను కదా, టెంట్ వేసి. ఇంకా దానికంటే క్లారిటీ, ఇంకా క్లియర్ ట్రాన్స్పరెంట్ ఏముంటుంది? శ్వేతపత్రం విడుదల చేశారు రేవంత్ రెడ్డి. దానికి ప్రతిగా శ్వేతపత్రం కేటీఆర్ విడుదల చేశారు. ఎలా చూస్తారు ఈ శ్వేతపత్రం ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? భగవంతుని కోరుకుంటానా, ఇకనైనా ఇంకా బుద్ధి రాలేదు, బుద్ధి ఇచ్చే వరం కల్పించమని కోరుకుంటున్నా. మేము ఇన్ని చేసి కూడా 18,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం. ఏమి చేయక కూడా 5 లక్షల 6 లక్షల కోట్ల అప్పు చేసి కూర్చున్న దుర్మార్గులు వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఇంకా వాళ్ళని సమర్థించుకుంటుంటే ప్రజలు క్షమించరు. ఇప్పటికే క్షమించలే, ఇంకా బుద్ధి రాకపోతే మారకపోతే ఎట్లా? మేము కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఏళ్ళ తరబట్టినా ఇంకా గట్టిగా ఉన్నాయి. మీరు కట్టిన కాలేజ్ ఇక్కడ పోయింది. ఇంతకంటే ఇంకేం కావాలి? మేము 10 రకాల సరుకులు ఇచ్చినాం, మీరు 1 రకం సరుకు ఇచ్చిండ్రు. ఆరోగ్యశ్రీని దివాళీ దించారు, ఫీజు రియంబర్స్మెంట్ దివాళీ దించారు, అన్ని దివాళీ దించారు. ఇంకేం మిగిలినాయి? ఇంకా పోలీస్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్ 2 మిగిలినాయి కబ్జా పెట్టుకోవటానికి. వీళ్ళు మాట్లాడితే ఎట్లా వీటి గురించి? ఇలా వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళ దొంగతనం ఉన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతాడు. దానికి ఏదో కౌంటర్ మాట్లాడితే ఆడికిడికి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు టీవీలలో కూర్చుంటారు, ఎబిట్స్లలో కానీ ఆడీడ. మేము అడిగిన దానికి జవాబు చెప్పరు, పర్సనలైజ్గా పోతూ అంటారు, లేకపోతే ఓటు చెప్తే ఓటు అడుగుతూ అంటారు. ఓటు చెప్తే దాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయటం వీళ్ళు బాగా అలవాటు అయిపోయింది. వీళ్ళకు ఆ తెలంగాణ యాసల సామెతలతోటి పక్కదారి పట్టియటం ఉంటాడు కదా. బక్కాయని చెప్తుంటాడు అప్పుడప్పుడు, గూటే వీకినోడు ఏట్లా వీక్తాడట. అదే సబ్జెక్ట్ మీద అడిగిన జవాబు చెప్పరు ఆయన అంటే వీడు దుకాణం చెప్తాడు. అంటే వీళ్ళయ్యే అలవాటు అయిపోయి ఆ కుటుంబానికి ఒక ఆర్ట్ ఇచ్చిండు భగవంతుడు. ఏంటంటే గొంతు నెత్తిన పెట్టుకొని బతకటం ఇచ్చిండు. ఇంకా అదే నమ్ముతారు అనుకుంటాను పిచ్చోళ్ళు. అది మూర్ఖత్వం. ఇవాళ మీరు 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు, కానీ ఎలా చేయగలుగుతారు? సాధ్యమా? అవ్వదు. చూస్తారు 3 నెలల్లోనే ఇవాళ ప్రభుత్వం కూడా కూలిపోతుందనే కోణంలో మాట్లాడతారు. ఇంకా మూర్ఖులకు ఎవరు జవాబు చెప్తారండి దీనికి? గతంలో కరెంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర్ గారు తీగలు పట్టుకుంటామన్నారు, పట్టుకోమని చెప్తే పత్తాలేరు దుబ్బకపోయిన వాళ్ళు. మర్చిపోయినాం ఇవన్నీ చూడలేదా వీళ్ళ మాటలన్నీ? దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, వాస్తవమేనా? మరి డల్లాస్ చేస్తానన్నాడు వరంగల్, వాస్తవమేనా? ఇవన్నీ వాస్తవాలు అయితే అది కూడా వాస్తవం అనుకుందాం. మరి ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనుకొని అహంకారంలో వాళ్ళకెళ్ళి ఇంకా బయటికి రాలే. బాగా తిని ఉన్న కొలెస్ట్రాల్ వేరు, అది కరగలే. ఇంకా 4 రోజులు అయితే కరుగుతాయి. ఇది చేసిన అన్నీ బయటికి వెళ్తాయి కదా,
అప్పుడు కరిగి అన్ని రోడ్డు మీదకి వచ్చి అప్పుడు మనిషి తిరిగి చూసి అలవాటు చేసుకుంటారు. రైట్. ఇవాళ మొత్తానికైతే హైదరాబాద్ అంతటి పెద్ద నగరంగా వరంగల్ని ఇంత రూపు మార్చడం జరిగింది. అంత పెద్ద నగరంపై ఇవాళ మీరు ముఖ్యంగా హన్మకొండ పశ్చిమలో హన్మకొండకు మీరు ఎమ్మెల్యేగా ఎంపిక కాబడ్డారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ఏం చెప్తారు? మాస్టర్ ప్లాన్ ఒకటి ఉన్నది, రెండోది డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇక అసమర్థత ఎమ్మెల్యే ఉండేది ఇదివరకు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కానీ వాటిని ఉన్నది. మూడోది కబ్జా కూర నుంచి ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, కుంటలు అన్నీ కబ్జామయమైపోయినాయి. వాటిని తీసే పనిలో ఒకటి పెట్టడం జరిగింది. ఇవి ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చెందాలి అని అంటే మాస్టర్ ప్లాన్ లేకుంటే ఎక్కడైనా పట్టణం అభివృద్ధి చెందుతుందా? ఇన్ని రోజులు మాయమాటలు పెట్టి నమ్మించుకుంటూ వచ్చిండ్రు. వాస్తవానికి కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం మాస్టర్ ప్లాన్ గురించి. దీనికి తప్పకుండా మీరు టెలికాస్ట్ చేయాలి. దీన్ని మాస్టర్ ప్లాన్ అనేది వీళ్ళు లోపల గీసుకొని అప్రూవల్ చేసుకొని సంతకాలు పెట్టుకొని చిన్న చిన్న జీవోలు తీసి పెట్టుకున్నారు దొంగచాటుగా. బయటి ప్రపంచానికి మాస్టర్ ప్లాన్ ఇంకా అప్రూవల్ కాలేదు. కానీ వాళ్ళు ఇచ్చే ప్రతి పర్మిషన్ కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇస్తున్నారు. మాస్టర్ ప్లానే ఇంప్లిమెంట్ కాలేదు, మేము మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ ఉన్నదాన్ని 100 ఫీట్ ఎందుకు చేసి కట్టాలి అని చెప్పి కోర్టుకు పోతే కోర్టు స్టేటస్ కో ఇస్తున్నది. ఎందుకు ఇస్తున్నది? మాస్టర్ ప్లానే అప్రూవల్ కానప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎట్లా కడతారు వీళ్ళు అని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్ ఇస్తున్నది. ఇది వీళ్ళ మూర్ఖత్వం. ఇది ప్రజలు గమనించాలి మీరు. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి మోసం కూడా దగా, కుట్ర. ఇవాళ నిజంగా చెప్తాను, జిల్లా అనుకున్నా కానీ రాష్ట్రమే 20 ఏళ్ళు వెనుకకు పోయింది ఇవాళ ఈ దుర్మార్గుల చేతిలో. వీళ్ళని క్షమించకూడదు, ఎంత క్షమించినా అంత పాపం దాక్కుతుంది. ఇవాళ భూ కబ్జాల విషయానికి వస్తే మరి దానికోసం ప్రత్యేక ఏమన్నా టాస్క్ ఫోర్స్ అరేంజ్ చేస్తున్నారా, ఏం చేస్తారు? అసెంబ్లీలో మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది ముఖ్యమంత్రి గారినే భూ కబ్జాల మీద. ఇక్కడ అసలు రాష్ట్రంలో టాప్ ర్యాంక్ ఇక్కడ వస్తుంటే అది వరంగల్ వెస్ట్ భూ కబ్జాలలో. దానికి అధ్యక్షుడిని చేయాలి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేని. కాబట్టి దాని మీద మేము పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి తీయించాలని చెప్పి ఒక ఇదిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మొత్తానికి ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రజాపాలనని ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది? ప్రజాపాలనలో కావలసిన సౌకర్యాలని వినియోగించుకోండి. ఇక దుర్మార్గులల్లా ఇప్పుడు గతంలో ఓ హెడ్ మాస్టరు లేకపోతే టీచరు వారి పిల్లల చదువుల గురించో పిల్లల పెళ్ళిళ్ళ గురించో చిన్న చిన్న ప్లాట్లు కొన్నా కబ్జాలు పెట్టి వాటికి భద్రత లేకుంటుండే. అసాంఘిక శక్తుల ద్వారా భయభృతులకు గురి చేస్తూ ఉండేది, దాడులు అనడే. వీటి ఏ టెన్షన్ లేకుండా ప్రశాంత జీవితం గడపండి. మీ మాన ప్రాణ అన్నిటికి కూడా మేము రక్షణగా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా ఆఫీస్ని కన్సల్ట్ చేయండి, నాకు ఫోన్ చేయండి, తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం ఎటువంటి సమస్య అయినా. రైట్. ఇవాళ చూస్తున్నాం వరంగల్ పశ్చిమలో ఎవరికైనా ఏ సమస్య ఉన్నా మాన ప్రాణ ఆస్తి ఇలా ఏ నష్టపోతున్నామనే బెంగ పడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మేమున్నాం, మా దర్వాజా తట్టండి, తక్షణమే స్పందిస్తామని చెప్తా ఉన్నారు. మాస్టర్ ప్లాన్ అనేది చాలా ఆవశ్యకత ఉంది, దానికోసం మొదటగా ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రజా పాలనను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపాలి, ప్రభుత్వం మంచి ఆచరణ ప్రణాళికతో ముందుకెళ్తుంది అని చెప్పి నాయన రాజేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేందర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.